అందరికీ. మా ఆవు తుఫాన్ చూసుకొని డెలివర్ అయ్యిందో మా ఆవు డెలివర్ అయ్యాక తుఫాన్ వచ్చిందో తెలియదు, కానీ ఎర్లీ మార్నింగే 4ంటికి అయితే వాన అయితే స్టార్ట్ అయ్యిందండి. హనీ, మా దూడకు వచ్చేసి హనీ అని పేరు పెట్టాను అనమాట. ఫస్ట్ దూడకు వచ్చేసి లక్కీ, తర్వాత దూడకేమో చిన్ను అని పేరు పెట్టాను. దీనికైతే హనీ అని పెట్టాను అన్నమాట. వంట చేసుకుంటున్నాను. అందులో గిన్నెలు కూడా చాలా ఉన్నాయండి. పాలు తీసినవి అవి ఎక్కువ ఉన్నాయి, 3 పూటలవి. ఇంట్లో ఒక్కరు ఉంటే చాలా అంటే చాలా కష్టంగా ఉంటుందండి బాబు. 2-3 ఉన్నారనుకో, ఒక్కొక్కరు ఒక్కో పని చేసుకోవచ్చు. నేనే వంట చేసుకోవాలి, నేనే బయట పని చేసుకోవాలి, గడ్డికి వెళ్ళాలి, ఇటు చూసుకోవాలి. నాకు బుర్ర అయితే బుర్రలో ఉండదు అసలు. ఎక్కువగా ఈ పనుల కోసమే ఎక్కువ టెన్షన్ అయితే పెట్టేసుకుంటారన్నమాట. అటు ఇటు పరిగెట్టు, అటు ఇటు పరిగెట్టు. అయితే జున్ను ఉడుకుతుండగా అయితే గిన్నెలన్నీ అయితే తోమేసుకున్నాను. చూడండి, ఇన్ని అయితే వచ్చాయన్నమాట. అలా సరదాగా అయితే దూడతో కూడా ఆడుకుంటున్నా. అంతకుముందు అయితే పెద్ద దూడతో ఆడుకునేదాన్ని, చిన్నుగాడితో. ఇప్పుడైతే ఈ హనీగాడితో ఆడుకుంటానన్నమాట. ఇంకా వీటితోనే నా ఆనందం, సంతోషం అన్నమాట. చూడండి ఎంత బాగుందో. 3-4 పళ్ళు వచ్చాయి, చూడనివ్వట్లేదు. ఇది ఎలా పడుకుందో వాళ్ళమ్మ కూడా అలాగే పడుకుంది. వాళ్ళమ్మ పడుకున్నట్టే ఇది పడుకుంది. చూడండి, మనుషులే కాదు పశువులు కూడా అలా చేస్తాయి అన్నమాట. నాకైతే చాలా ముచ్చటగా ఉంది. సేమ్ టు సేమ్ ఒకేలా పడుకున్నాయి 2.